my dear staff members, and my dear students. Good afternoon, everyone. Good afternoon, sir. And happy Teachers' Day. Thank you, sir. We know very well why you are gathered here. Why you are gathered here? Teachers' Day. To celebrate Teachers' Day. Teachers' Day. Okay, today we are gathered here to celebrate Teachers' Day. Why you are celebrating this day as a Teachers' Day? Sarvepalli Radhakrishnan birthday. Yes or no? Yes, sir. Sarvepalli Radhakrishnan birthday. He is a great professor and a philosopher. He worked at so many universities as a professor in our country as well as foreign countries. Foreign universities also worked as a professor. That's why we are celebrating Teachers' Day, September 5th, Sarvepalli Radhakrishnan birthday. Okay, they have more importance in our life to give the teachers importance. Okay, Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Deva. Worship mother as a god, worship father as a god, worship teacher as a god. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉందో చూడండి. తల్లి, తండ్రి, గురువు, నెక్స్ట్ ఏంటి? దైవం. అంటే దైవం కంటే మన సొసైటీలో ఒక టీచర్కే ఇంపార్టెన్స్ ఉంది. ఓకే, అర్థమవుతుందా? ఇంత ఇంపార్టెంట్ ఉన్న టీచర్స్ డేను రాధాకృష్ణన్ బర్త్డే ఎందుకు చేసుకుంటున్నారో మీకు అర్థమవుతుందా? అంటే అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు టీచర్స్ కు. సొసైటీలో అంత వాల్యూ ఉంది. ఒక సొసైటీని డెవలప్ చేయాలన్నా, సొసైటీని ఒక బ్యాక్ బోన్ అయినటువంటి మెయిన్ ఎవరు? ఒక టీచరు. మన కరెస్పాండెంట్ సార్ చెప్పినట్టు ఏ వృత్తిలో నెంబర్ 1 పొజిషన్ ఉన్నా కానీ, ఏ వృత్తిలో ప్రాముఖ్యత సంపాదించినా కానీ ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళందరూ? ఒక క్లాస్ నుంచే, ఒక స్కూల్ నుంచే, ఒక కాలేజ్ నుంచే. ఎవరు అభివృద్ధి చేశారు వాళ్ళందరినీ? ఒక టీచర్స్ మాత్రమే ఇంతమంది అభివృద్ధి చేసే కెపాసిటీ ఉంది. అందుకే మనం కంపల్సరిగా టు పే ద రెస్పెక్ట్ టు అవర్ టీచర్స్, నాట్ ఓన్లీ దిస్ డే, త్రూ అవుట్ అవర్ లైఫ్. ఈరోజు ఒకరోజు టీచర్స్ డే కదా, ఇలా మార్నింగ్ చెప్పేసి గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం, హ్యాపీ టీచర్స్ డే అయిపోయిందా? లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నర్సరీ నుంచి ఇంకా ప్రైమరీ స్కూల్లో టీచర్స్ ఇంకా లైఫ్ లో ఎక్కువ గుర్తు పెట్టుకోవాలి. మీకు ఏబిసిలు నేర్పించింది ఎవరు? వాళ్ళు నేర్పించింది ఎవరు? ఎక్కడి నుంచి అయినా కానీ బేస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? నర్సరీ క్లాస్ నుంచే, అవునా కదా? అలాంటి ఇంపార్టెన్స్ మన టీచర్స్ ను ఎప్పుడు లైఫ్ లో గుర్తు పెట్టుకోకూడదు. లైఫ్ లో ఎప్పుడు అవపడినా కానీ విష్ చేయటము, ఆ విష్ చేసినప్పుడు మీరు అభివృద్ధి చెందిన విధానాన్ని గుర్తు చేసినప్పుడు, అప్పుడు వాళ్ళు మీరు చిన్నప్పుడు కష్టపడేది కష్టాన్ని మొత్తము మర్చిపోయి ఆనందపడతారు. సొసైటీలో ఏ ఈడ్చలేని వ్యక్తి ఎవరంటే ఒక ఉపాధ్యాయుడే. మీ ఫ్యామిలీస్ ఉంటారు, పక్క వాళ్ళు బాగా కార్లలో తిరిగితే ఏం చేస్తారో మీరు ఈర్షపడతారు, మేము కూడా కార్లలో తిరగలేదని. అలాగనే టీచర్ అయినా ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ తయారు చేసినా, ఒక కలెక్టర్ తయారు చేసినా, ఒక ఐపీఎస్ తయారు చేసినా కానీ ప్రౌడ్ గా ఫీల్ అయ్యేదెవరు? టీచర్. ఎటువంటి స్వార్థం ఉండదు, ఎటువంటి కల్మషం ఉండదు. నేను తయారు చేసిన విద్యార్థి ఈ పొజిషన్ లో ఉన్నాడని అతి ముఖ్యంగా తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఆనందపడేది ఉపాధ్యాయుడు, ఒక టీచర్. దానికి మనం ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అంటే మాత్రమే ఒక రెస్పెక్ట్ మాత్రమే ఇస్తే సరిపోతుంది. మనం ఇవ్వాల్సిందంటే ఒక రెస్పెక్ట్. అగపడ్డప్పుడల్లా ఒక విష్. టీచర్లు ఎప్పుడు అవపడినా కానీ మీ టీచర్స్ ఎట్టి పరిస్థితిలో మర్చిపోకండి. అర్థమవుతుందా? ఒకరోజు ఒక టీచర్స్ డే రోజు టీచర్స్ రెస్పెక్ట్ ఇవ్వాలా? త్రూ అవుట్ లైఫ్, త్రూ అవుట్ లైఫ్. మన లైఫ్ ఉన్నంత వరకు మన టీచర్స్ ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఓకే, మీరు ఎటువంటి అభివృద్ధి చెందినా కానీ మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఆనందపడేది మా స్కూల్ తరఫున అయితే మా మేనేజ్మెంట్, మన స్కూల్లో పనిచేసిన టీచర్స్.
ఓకే, అర్థమవుతుందా? ఎప్పుడైనా కానీ మన టీచర్స్ ను మనం గౌరవించాలి, దానికోసమే మనం ఇంత